హాయ్ ఫ్రెండ్స్, ఇవాళటి వీడియోలో ఎక్సెల్లో నేను మీకు చెప్పబోయేది ఎక్స్పెన్సెస్ పేమెంట్ రిమైండర్ క్రియేషన్. మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందు మనం ఈ షీట్లో ఉన్న హెడ్డింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ చూసినట్టయితే మీకు సీరియల్ నెంబర్ అండ్ ఎక్స్పెన్సెస్ టైప్, అమౌంట్, ఎక్స్పెన్సెస్ డేట్, డ్యూ డేట్, రిమైండర్ ఉంది కదా, రిమైండర్ యాట్ అని. ఇక్కడ డ్యూ డేట్ అంటే మీకు ఏదైతే పేమెంట్ లాస్ట్ డే ఉంటుందో ఆ పేమెంట్ డే అనమాట అక్కడ. సో పేమెంట్ డే ఏదైతే లాస్ట్ డేట్ ఉంటుందో ఆ డేటు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. కొంచెం ఈ ఫామ్లో ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఈ ఫామ్లో యూజ్ చేసే ముందు మీ సిస్టంలో టైం అండ్ డేట్ కరెక్ట్గా ఉన్నాయేమో చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఫామ్లో మనకు ఏదైతే మీకు పర్టికులర్గా మీ సిస్టంలో డేట్ అండ్ టైము ఏదైతే ఉంటుందో దాన్ని బట్టే ఇక్కడ రిమైండర్ అనేది చూపిస్తుంది అన్నమాట. సో ఫస్ట్ డేట్ అండ్ టైం మీ సిస్టంలో ఎలా ఉందో చూసి సెట్ చేసిన తర్వాత ఈ ఫామ్లో యూజ్ చేయండి. సో ఫామ్లో తర్వాత సో ఇప్పుడు ఈ ఫామ్లో ఏంటో చూద్దాం. ఈ ఫామ్లో కోసం మనం ఇఫ్ కండిషన్ని వాడాల్సి ఉంటుంది. ఇఫ్ కండిషన్స్లో ఇఫ్ అండ్ డేట్ ఇఫ్ అని వాడదాం. సో ఇక్కడ వచ్చేసి రిమైండర్ దగ్గర ఈజ్ ఈక్వల్ టు ఇఫ్ బ్రాకెట్ ఓపెన్ అండ్ అని చెప్పి టైప్ చేయండి, బ్రాకెట్ ఓపెన్. లాజికల్ అడుగుతుంది కదా, లాజికల్ 1 అని చెప్పేసి అడుగుతుంది కదా. ఈ లాజికల్ 1లో మీరు ఏం చేస్తారంటే ఏదైతే పేమెంట్ డ్యూ డేట్ ఉందో ఆ డ్యూ డేట్ పైన ఇలా క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత కీబోర్డ్లో లెస్ దెన్ గ్రేటర్ దెన్ అని టైప్ చేయండి. దాని తర్వాత డబుల్ కొటేషన్ ఆన్ చేయండి. డబుల్ కొటేషన్ ఆన్, డబుల్ కొటేషన్ క్లోజ్ రెండు చేయండి. డబుల్ కొటేషన్ ఆన్, డబుల్ కొటేషన్ క్లోజ్, కామా టుడే ఫామ్లో యూజ్ చేయండి. ఇక్కడ టుడే బ్రాకెట్ ఓపెన్, బ్రాకెట్ క్లోజ్, ప్లస్ మీకు ఎన్ని రోజులకి రిమైండర్ కావాలి. అది ఒకవేళ డేట్ 1 డే తర్వాత రిమైండర్ కావాలా, లేదంటే 7 డేస్కి రిమైండర్ కావాలి. ఒకవేళ 7 డేస్కి రిమైండర్ అయితే ప్లస్ దగ్గర 7 ఎంట్రీ చేసేసి ఇక్కడ మళ్ళీ గ్రేటర్ దెన్ ఆప్షన్ పెట్టండి. మళ్ళీ దాని తర్వాత ఈజ్ ఈక్వల్ టు ఈ పేమెంట్ డ్యూ డేట్ ఏదైతే ఉందో అది మళ్ళీ క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత బ్రాకెట్ క్లోజ్, కామా ఇక్కడ కండిషన్ ఏమి ఇస్తారంటే డబుల్ కొటేషన్ ఆన్ చేసిన తర్వాత పేమెంట్ డ్యూ, డబుల్ కొటేషన్ క్లోజ్, కామా. ఒకవేళ ఈ ఇఫ్ కండిషన్ మొత్తం కూడా పేమెంట్ ఒకవేళ డ్యూ ఉంటే పేమెంట్ డ్యూ అని రావాలి, లేకపోతే ఆ సెల్ అనేది బ్లాంక్ ఉండిపోవాలి. లేకపోతే ఇక్కడ బ్లాంక్ దగ్గర మీరు డబుల్ కొటేషన్ ఆన్ చేసి నో డ్యూ అని చెప్పి కూడా రాసుకోవచ్చు అన్నమాట. నో డ్యూ అని చెప్పి కూడా రాసుకోవచ్చు. సో నేను ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ డబుల్ కొటేషన్ ఆన్ చేసి బ్లాంక్లోనే పెడుతున్నాను. బ్రాకెట్ క్లోజ్ చేయండి, ఎంటర్ ప్రెస్ చేయండి. సో ఇక్కడ డబుల్ కొటేషన్ ఇక్కడ ఫిల్ ఆరో బటన్ డ్రాగ్ చేసి కింది వరకు తీసుకురండి. సో ఇక్కడ చూసారా పేమెంట్ రిమైండర్ అనేది నాకు 7 డేస్కి చూపిస్తుంది. ఇప్పుడు ఈ 7 డేస్ తర్వాత పేమెంట్ రిమైండర్ అని చెప్పేసి ఇక్కడ వస్తున్నాయి చూడండి. సో దీన్నే నేను ఫామ్లో ఎడిట్ చేసి 7 డేస్ కాకుండా ఇక్కడ 1 డేకి నాకు రిమైండర్ కావాలనుకోండి, ప్లస్ 7 అని ఉంది కదా, 7 తీసేసి 1 అని పెట్టేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసి మళ్ళీ ఫిలారో బటన్ ద్వారా ట్రాక్ చేయండి ఇలా. సో మనకు 1 డే ఏదైతే ఉందో 1 డేకి మనకి ఇక్కడ రిమైండర్ అనేది సెట్ అయిపోయింది అన్నమాట. సో ఇది. సో ఇంకోటి ఏంటంటే ఈ సెల్ అనేది ఏదైతే పెండింగ్ డ్యూ పేమెంట్ ఉందో ఇక్కడ సెల్ అనేది ఇలా మొత్తం కూడా హైలైట్గా కనిపించాలంటే ఇదంతా కూడా మీరు ఇట్లా డేటా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత హోమ్ ట్యాబ్లో కండిషన్స్ ఉంది కదా, కండిషన్ ఫార్మాటింగ్ అని చెప్పేసి దానిలోకి వెళ్ళిన తర్వాత న్యూ రోల్ ఉంది కదా, న్యూ రోల్లో క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ చూడండి యూజ్ ఎ ఫార్ములా అని ఉంది కదా, యూజ్ ఎ ఫార్ములా ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడికి వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ అలర్ట్ రిమైండర్ అని ఉంది కదా, ఆ సెల్లో ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈజ్ ఈక్వల్ టు మీరు అక్కడ పేమెంట్ డ్యూ ఉంటే రిమైండర్ ఏమి ఇచ్చారు, డబుల్ కొటేషన్ ఆన్ చేయండి. డబుల్ కొటేషన్ ఆన్ చేసి పేమెంట్
డ్యూ అని చెప్పి టైప్ చేసి డబుల్ కొటేషన్ క్లోజ్. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ డాలర్ సింబల్ డబుల్ వచ్చింది కదా, ఈ మిడిల్ డాలర్ సింబల్ ఉంది కదా, అది తీసేసి ఇక్కడ ఫార్మేట్ అని ఉంది కదా, ఫార్మేట్లోకి వెళ్ళేసి ఇక్కడ బోల్డ్ అని చెప్పేసి ఇవ్వండి. ఇక్కడ వచ్చేసి వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి, కలర్ ఫాంట్ దగ్గర. ఇక్కడ ఫిల్ అనే ఆప్షన్ ఉంది కదా, ఫిల్లోకి వెళ్ళేసి నాకు రెడ్ కలర్ కావాలి, రెడ్ కలర్ పైన క్లిక్ చేసి ఓకే ప్రెస్ చేయండి. దాని తర్వాత మళ్ళీ ఓకే ప్రెస్ చేయండి. సో చూడండి ఇప్పుడు పేమెంట్ రిమైండర్ దగ్గర మీకు ఇట్లా రెడ్ కలర్లో హైలైట్ అయిపోతుంది అన్నమాట. సో పేమెంట్ లేని దగ్గర మనకి ఇక్కడ బ్లాంక్లో. వీడియో నచ్చితే లైక్ చేయండి, నెక్స్ట్ వీడియో కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఎక్సెల్లో 20+ ట్రిక్స్ కోసం పక్కన ఉన్న వీడియోని చూడండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.